సోదరులకు నమస్సులతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వ్యవసాయంలో జీవన ఎరువుల ఆవశ్యకత, వాడకం వల్ల ప్రయోజనాలు, పాడి పశువుల పోషణలో పచ్చిమేత కొరతను అధిగమించేందుకు రైతాంగం చేపట్టాల్సిన చర్యలు, హైబ్రిడ్ వంగడాలు రసాయన ఎరువులకు విపరీతంగా స్పందించడంతో రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడటం పెరిగింది. ఈ క్రమంలో భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నానాటికి కాలుష్యం పెరిగిపోతుండడం పర్యావరణానికి ముప్పుగా మారింది. దీన్ని అరికట్టడానికి శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలితంగా జీవన ఎరువులు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రకృతి సిద్ధంగా తయారయ్యే ఈ జీవన ఎరువుల వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు. వీటి వాడకం వల్ల చాలా తక్కువ ఖర్చుతో మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తేవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులను పెంచేందుకు, మొక్కలకు అవసరమైన పోషకాల సమతుల్యతను కాపాడేందుకు ఈ జీవన ఎరువులు ఉపయోగపడతాయి. జీవన ఎరువుల వాడకంలో నిపుణుల సలహాలు, రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీవన ఎరువులు అంటే వాతావరణం, భూమి నుంచి లభ్యమయ్యే నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల్ని మొక్కలకు సహజ సిద్ధంగా అందించే సూక్ష్మజీవులు. ఇవి పొడి రూపంలో, ద్రవ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి వాడకం వల్ల పంటల్లో రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు. మొక్కలకు సహజ సిద్ధంగా పోషకాల్ని అందిస్తాయి కనుక రసాయన అవశేషాల బెడద ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువ. జీవన ఎరువుల్ని ఆఖరి దుక్కిలో భూమి తేమగా ఉన్నప్పుడు వేయాలి. దీనివల్ల వీటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుగ్గా పెరగడానికి, వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందించడానికి తోడ్పడతాయి. నత్రజనిని అందించే జీవన ఎరువుల్ని గమనిస్తే రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరెల్లం, అసిటోబాక్టర్ వంటివి ప్రధానమైనవి. ఇవి గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కల వేళ్లకు అందిస్తాయి. వీటి వాడకం వల్ల నత్రజనిపై పెట్టే ఖర్చులో 50% ఆదా అవుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. భాస్వరాన్ని అందించే జీవన ఎరువుల్ని 3 రకాలుగా పేర్కొన్నారు. ఇవి ఫాస్ఫోబాక్టీరియా, ఫాస్ఫోఫంగై, మైకోరైజా. ఇవి భూమిలో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయి. అన్ని రకాల పంటల్లోనూ వాడుకోవచ్చు. ముఖ్యంగా మైకోరైజాను పంటల పాలిట కల్పతరువుగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఇది శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మార్కెట్లో వేమ్ అని పిలుస్తారు. ఇది భూమి అడుగు పొరల్లోకి చొచ్చుకుపోయి భాస్వరంతో పాటు ఇతర సూక్ష్మ పోషకాల్ని మొక్కల వేళ్లకు అందజేస్తుంది. అన్ని రకాల పంటల్లోనూ దీని వాడకం వల్ల దిగుబడుల్లో గణనీయమైన వృద్ధి కనిపించినట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. భూమిలో పొటాష్ను అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువును పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా అంటారు. ఈ విధంగా అందుబాటులో ఉన్న జీవన ఎరువుల్ని వివిధ పంటల్లో వాడడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేసే రైతాంగం మొక్కలకు అవసరమైన అన్ని పోషకాల్ని జీవన ఎరువుల ద్వారా అందుబాటులోకి తేవచ్చు. జీవన ఎరువులతో పాటు భూమి ద్వారా పంట నాశించే వివిధ శిలీంద్రపు తెగుళ్ల నివారణకు ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసిన్స్ వంటి జీవ శిలీంద్ర నాశనాలను కూడా శాస్త్రవేత్తలు రూపొందించారు. అలాగే పురుగు దాడి చేసే శిలీంధ్రాలైన మెటరైజియం, బవేరియా బసియానా, వర్టిసీలియం డెకానీ వంటి జీవ శిలీంధ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఉండదు. నాణ్యమైన రసాయన అవశేషరహిత వ్యవసాయ ఉత్పత్తులు సాధించడానికి ఈ జీవన ఎరువులు దోహదపడతాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వివిధ పంటలకు అవసరమైన జీవన ఎరువుల్ని ఒక కిట్ రూపంలో రైతులకు అందిస్తున్నాయి. 1 కిలో ప్యాకింగ్ ఉన్న 10 రకాల జీవన ఎరువులు ఈ కిట్లో అందుబాటులో ఉన్నాయి. దీని ధర 800 రూపాయలు.
పంట విత్తే ముందు వీటితో బయో కంపోస్టును తయారు చేసి దుక్కిలో అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చంటూ వీటి వినియోగం గురించి తెలియజేస్తున్నారు జీవన ఎరువుల నిపుణులు కె రవికృష్ణన్. ఇప్పుడు చెప్పుకున్న జీవన ఎరువులు జీవన యంత్రాలు అన్నీ కూడా ఒకటే చోట మనకి అన్నీ దొరకడం కష్టం కాబట్టి దాన్ని ఒకే కిట్ కింద చేసి దాన్ని ఏ విధంగా వాడాలి అనేది రైతులకి కలిపి చూపించి అందించబోతున్నాము. 100 కేజీల పశువుల పెంటకి మనం వేపపిండి ఒక 10 కేజీలు కలిపి మనం పైగా ఒక లేయర్గా జల్లాలి. జల్లిన తర్వాత ట్రైకోడెర్మాని 1 కేజీ తీసుకుని పైన ఒక లేయర్ చల్లుకోవాలి. అలాగే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనే జీవాన్ని మనం ఇంకొక లేయర్గా పైన జల్లుకుంటాము. తర్వాత జీవన ఎరువుల్లో నత్రజని అందించే అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పెర్లం కానీ ఎసిటోబ్యాక్టర్ కానీ ఏదైతే మనం ఇప్పుడు అజిటోబ్యాక్టర్ అనేది మనం జల్లుతాం. కూరగాయల పంటల్లో నత్రజని స్థిరీకరించే జీవన ఎరువు. దీన్ని ఇంకొక లేయర్గా మనం పైన జల్లుతాం. తర్వాత పిఎస్బి ఫాస్ఫో సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా పిఎస్బి అంటాము. దీన్ని కూడా ఒక లేయర్గా పైన జల్లుకోవాలి. ఇది పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, భూమిలో ఉన్న పొటాష్ని మొక్కలకి కరిగించి అందించే ఎరువు. ఇవన్నీ కూడా ఒక 100 కేజీల పశువుల పెంటకి ప్రతిదీ ఒక్కొక్క కేజీ ప్రకారం మనం ఇది కలుపుకోవాలి. వ్యామ్ అనేది వెసిక్యులర్ ఆర్బిస్కులర్ మైక్రైజా అని మనం చెప్పుకున్నాం. దీన్ని ఒక ఎకరాకి 3 కేజీల నుంచి 5 కేజీలు ఇవ్వాలి. దీన్ని మనం ఇందులో డెవలప్ చేయడానికి కాకుండా స్ప్రెడ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాము. ఇది వేరుతో కలిసిన తర్వాత పనిచేయడం మొదలు పెడుతుంది. ఇక జీవ రసాయన ఎరువుల్లో మెటరైజం అంటే భూమి ద్వారా వచ్చే చెదలు తర్వాత పెంట పురుగుల్ని కంట్రోల్ చేయడానికి మెటరైజం ఎనైసోప్లీ అనేది దీన్ని కూడా మనం భూమిలోకి కలిపి ఇస్తాము. దీన్ని ఒక లేయర్గా మనం పైన వేసుకోవాలి. తర్వాత బవేరియా బసియానా ముఖ్యంగా వరిలో వచ్చే ఈ స్టెమ్ బోరర్ తర్వాత భూమి ద్వారా వచ్చే క్యాటర్ పిల్లర్స్ని ఏదైనా సరే కంట్రోల్ చేయడానికి మనం ఈ బవేరియా బసియానాని మనం వాడతాం. ఈ పంటల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి పీజీపీఆస్ అని వివిధ రకాల బ్యాసిలస్ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని కూడా మనం ఈ కిట్లో మిశ్రమంలో వాడతాము. ఈ కిట్లో ఉన్న ప్రతి జీవాన్ని కూడా మనం విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. 5 గ్రాముల ట్రైకోడర్మా వెరిడీని 5 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ ఇలా మనం విత్తన శుద్ధికి కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మనం ఈ సాయిల్ అప్లికేషన్గా ఈ బయో కంపోస్ట్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న లేయర్స్ ప్రకారం వేసుకున్న అన్ని జీవన ఎరువులు జీవన యంత్ర ఎరువుల్ని బాగా కలిసే విధంగా మనం బెల్లపు నీళ్ళు మనం ముందరగా తయారు చేసుకున్న బెల్లపు నీటి ద్రావణంని దీని మీద చల్లుతూ బాగా కలిసే విధంగా చల్లుకుంటూ కలుపుకోవాలి. బెల్లపు నీరు పెంట యొక్క తేమని బట్టి మనం బెల్లపు నీరు మోతాదు ఉండాలి. ఒక 50 లీటర్ల నీటికి ఒక 1/2 కేజీ బెల్లాన్ని కలుపుకుని మనం ద్రావణం కింద తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఈ బెల్లం వాడడం వల్ల ఈ సూక్ష్మజీవులన్నీ కూడా కొన్ని రకాల సూక్ష్మజీవులు అందులో ఉన్న ఈస్ట్ మొలాసిస్ని బేస్ చేసుకుని అవి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని బెల్లపు నీళ్ళు వాడడం వల్ల ఇందులో ఉన్న సూక్ష్మజీవులు శిలీంధ్రాలు బాగా వృద్ధి చెంది మనకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఇలా కలుపుకున్న కంపోస్ట్లో కనీసం 25 నుంచి 30% తేమ ఉండేటట్లు మనం ఈ బెల్లపు నీరుని జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత ఒక 5 రోజుల నుంచి వారం రోజులు దీనిపై గోనిపట్ట లాంటిది కప్పేసి నీడలో ఏదైనా నీడలో మనం పెట్టాలి. మధ్యలో మీకు తేమ కనుక ఆవిరైపోయినట్లయితే మీరు బెల్లపు నీళ్ళు మధ్య మధ్యలో చల్లి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇలా కలుపుకున్న కంపోస్ట్ని మనం వివిధ పంటల్లో నారు నాటే సమయంలోనూ లేదా విత్తే సమయంలోనూ మొక్క వేరి మండలంలో పడేటట్టు మనం జల్లుకున్నట్లయితే మనం మంచి ఫలితాలు ఉంటాయి. వీటి వల్ల మనకి నత్రజని భాస్వరం పొటాష్ అందుబాటుతో పాటు వివిధ రకాలైన రోగాల నుంచి వేరుకుళ్ళు నారుకుళ్ళు కాండంకుళ్ళు మొదలగు తెగుళ్ళు తర్వాత ఆకుమచ్చ అగ్గి తెగులు పొడ తెగులు ఎండు తెగులు మొదలగు తెగుళ్ళ నుంచి కాపాడటంతో పాటు భూమి ద్వారా వచ్చే చెదల్ని వీటిని కూడా మనం నివారించవచ్చు. మనం ఇదే బయోమిక్చర్ని వరి పంటలో వాడేటప్పుడు చివరి దుక్కిన తర్వాత అప్పుడు నీరు ఎప్పుడైతే పెడతామో ఆ టైంలో మనం సమానంగా జల్లుకుని నారు నాటుకోవాలి. లేదా నారు నాటిన తర్వాత నారు నాటిన 10 రోజులకి ఈ 100 కేజీల బయో కంపోస్ట్ని 1 ఎకరానికి వాడుకోవాలి. ఇదే బయోమిక్సర్ని కూరగాయల పంటల్లో చేసుకునేటప్పుడు నారు నాటే సమయంలో అంటే ఇదే బయోకల్చర్ని మీరు నారు మడికి కూడా వాడచ్చు. నారుమడి బెడ్ మీద మనం
సన్నని లేయర్గా ఇది వేసేసి నీరు పెట్టి మనం విత్తులు విత్తుకోవాలి. లేదా నారు నాటిన తర్వాత నారు నాటే సాలల్లో ఈ కల్చర్స్ని మనం వేసుకుని నీరు పెట్టాలి. మనం ఈ బయోకల్చర్ వాడే సమయంలో భూమిలో తగు తేమ ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. పండ్ల తోటల్లో చెట్టు యొక్క వయసును బట్టి ఆ వేరు మండలంలో మనం 5 కేజీల నుంచి 10 కేజీలు బయోకల్చర్ని వాడుకోవాలి. ఉదాహరణకి ఒక 5 సంవత్సరాల మొక్క ఉన్నట్లయితే మీకు ఈ కల్చర్ని 5 నుంచి 8 కేజీల కల్చర్ తయారు చేసుకుని అది వేరు మండలంలో పెట్టి నీరు పెట్టాలి. 100 కిలోల బయో కంపోస్టును ఎకరానికి వాడాల్సి ఉంటుంది. దుక్కిలో కానీ నాటిన 15 రోజుల్లోపు కానీ వాడితే వీటి ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. వరితో పాటు అన్ని రకాల మెట్ట పంటల్లో ఈ బయో కంపోస్టును వినియోగించే అవకాశం ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ జీవన ఎరువుల వాడకాన్ని సేంద్రియ వ్యవసాయంలో భాగం చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు రైతు పురుషోత్తమరావు. 32 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న ఈయన దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ స్థితిగతులను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ సాగును చేపట్టి సేంద్రియ వ్యవసాయంలో ఆ ప్రాంత రైతుకు ఆదర్శప్రాయంగా నిలిచారు. పర్యావరణ సన్నిహితమైన జీవన ఎరువుల వాడకంతో ప్రతి రైతు మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అనేసరికి చాలామందికి దిగుబడులు తగ్గిపోతాయని ఒక అపోహ ఉన్నది. అయితే దిగుబడులు తగ్గిపోవడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయానికి ఏదైనటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా మనం చేయగలిగింది ఏంటంటే భూమిని పరిరక్షించుకోవాలి. భూసారాన్ని పెంచుకున్నట్టయితే మనకు అన్ని రకాల పంటలను కూడా మనం అధిక దిగుబడులు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సేంద్రియ విధానంలో ముఖ్యంగా జీవన ఎరువులు వాడటం వల్ల ఈ బయో ఫర్టిలైజర్స్ అని కానివ్వండి, బయో పెస్టిసైడ్స్ కానివ్వండి, బయో కంట్రోల్ ఏజెంట్ కానివ్వండి, ఈ రకరకాలటువంటి పదార్థాలు మనం భూమిలో ప్రవేశపెట్టుకుంటూ మనం ఏదో ఒక ఆవు పేడ లేకపోతే ఆవు ఫామ్ యార్డ్ మంజూరు వేయటం వలన పూర్తిగా మనకు పంటకు సరిపడా అన్ని పోషకాలు లభిస్తాయని అపోహం తొలగించుకొని కొన్ని జీవ ఎరువులు వాడాలి. ఈ జీవన ఎరువులు వాడటం వలన తర్వాత సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడం వలన పంట ఏదైనా కానీ ఇప్పుడు చాలామంది రైతులు ద్రాక్ష పండిస్తున్నారు, దానిమ్మ పండిస్తున్నారు. అదేవిధంగా యాపిల్ పంటలో కూడా నేను ప్రయోగాలు చేసి అధిక దిగుబడులు సాధించడం, తర్వాత నాణ్యమైనటువంటి పంటను కూడా పండించడం జరుగుతుంది. ఈ సేంద్రియ విధానంలో నేను చేసినటువంటి ఒక ప్రయోగం ఏంటంటే 1965లో ఏదైతే ప్లాంటేషన్ చేసామో యాపిల్ ప్లాంటేషన్, ఆ తోటను నేను 2003లో ఒకసారి సందర్శించడం జరిగింది. నేను హిమాచల్కి వెళ్ళినటువంటి ప్రాంతం అది కర్సోగ్, మండి జిల్లాలో ఉన్నటువంటి కర్సోగ్ అనే ప్రాంతం. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో 800 చెట్లు ఉండేటివి. 8,000 నుంచి 10,000 బాక్సుల దాకా పంట దిగుబడి వచ్చేది. ఎప్పుడైతే ఆయన రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల, తర్వాత కొన్ని సిటీ వేస్టేజ్ వాడటం వల్ల, అందులో వచ్చినటువంటి టాక్సిక్స్ వల్ల, విషపూరిత వ్యర్థ పదార్థాల వల్ల పూర్తిగా పంట దిగుబడి తగ్గిపోయి అది 2003 నుంచి 2005 వరకు దగ్గర 2-3 సంవత్సరాల్లో పూర్తిగా 1000-1500 పెట్టెలు మాత్రమే దిగుబడి రావడం జరిగిందనమాట. అటువంటి సమయంలో తోటని నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని సేంద్రియం ద్వారా దీన్ని మనం తిరిగి 10,000 బాక్సులకు తీసుకురాగలన దృక్పథంతో నేను అక్కడ రైతులతోటి కొంతమందిని ఒక టీమ్గా చేసి వాళ్ళందరి సమక్షంలో మేము ఒక మోడల్ ఫామ్గా సేంద్రియ విధానంలో తీర్చిదిద్దామన్నమాట. సేంద్రియ విధానంలో పూర్తిగా ఈ జీవన ఎరువులు వాడుతూ వ్యవసాయం స్టార్ట్ చేశాము. 2008-2009కే వాటి యొక్క రిజల్ట్ అంటే వాటి యొక్క ఫలితాలు మాకు కనబడటం జరిగింది. నిదానంగా 3,500-4,000 నుంచి ఇవాళ రోజు 8,000-9,000 బాక్సులు అదే తోట ద్వారా మేము సంపాదిస్తున్నాం. ఇది చాలా ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు. నేను హిమాచల్లో నిలబడటానికి, నన్ను ఆదర్శంగా రైతులు తీసుకోవడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. అంటే పంట యాపిల్ పంటనే మనం సేంద్రియ పద్ధతిలో పండించగలిగింది. మన దగ్గర ఉన్నటువంటి బత్తాయి కానివ్వండి, దానిమ్మ కానివ్వండి, అరటి కానివ్వండి, ఏ పంట అయినా కానీ మనం పండించుకోవడానికి చాలా శ్రేయస్కరం. పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం.